అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎర్రంశెట్టి మధుగారు రచించిన అమృత హృదయం అనే కథను గురించి విందామా? అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారం రోజులైంది. మా 25 దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత అశాంతికి గురి కాలేదు, ముఖ్యంగా కమల విషయంలో. కావడానికి మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవలేదు. కమల ముందు జాగ్రత్త కావచ్చు, ఆర్థిక శాస్త్రం చదివిన తన ప్రణాళికాబద్ధమైన నేర్పు కావచ్చు, బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపుకు కూడా రాలేదు. ఉన్నంతలోనే మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితోనే సాధించింది. అందుకు నేను గర్వపడతాను. అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాలని తీసుకుని వస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందులో కమలది మొదటి మెట్టు. కాబట్టే ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి. మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం, అలాగే పరస్పరం గౌరవించుకోవడం. అందువల్లనే మాది అన్యోన్య దాంపత్యమైంది. అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు. అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లి కజ్జాలు తప్పనిసరి. కాకపోతే ఒక వారం రోజుల నుంచి ఎలాంటి కారణం లేకుండానే కమల మౌనవ్రతం పట్టడమే నాకు అంతుబట్టకుండా ఉంది. గత 7 దినాలుగా జరుగుతున్న ఈ తతంగం అంతా నేను గమనిస్తూనే మెన్నకుండిపోయాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు, మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా తను ఎందుకు బాధపడిందో కూడా చెబుతుంది. అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను, తన మనసులోని బాధ ఏమిటో చెబుతుందని. కానీ లాభం లేకపోయింది. అన్నం సరిగా తినదు, నాతో మాట్లాడదు. ఏదో యంత్రం చేసినట్టు పనులన్నీ పూర్తి చేసి మా ఇంటి వరండా మెట్ల మీద కూర్చొని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పటికి 1-2 సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదులేండి, నేను బాగానే ఉన్నాను అంది. పోనీ గట్టిగా నిలద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందో అని అడగడం మానేశాను. అసలు విషయం తెలియక నేనేదో వాగడం, దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రభస. అందుకే మిన్నకుండి వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే వీక్షించడమే నాకు బోధపడలేదు. ఒక పొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది. అసలు రామనాథం గారిది ఈ ఊరు కాదు, చిన్నగంజాం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట. అందుకే ఆయన గురించిన వివరాలేవి పెద్దగా తెలియవు. ఆయన వయసు 50-60 మధ్యలో ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక 5 అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి తెలియదు. కనీసం చుట్టపు చూపుగానైనా ఆ ఇంటికి ఎవరూ వచ్చినట్టు నేను చూడలేదు. ఈ మధ్యలో మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను, కానీ నా చూపునైతే పడలేదు. కమల చపలత్వానికి నేను వక్రభాష్యం వెతకపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాలలేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తర్వాత తన పక్కన కూర్చుని, కమల ఇలా చూడు అన్నాను. ఏమిటండి? చూసింది. ఈ మధ్యన నువ్వు అదోలా ఉండటానికి కారణం ఏమిటి? నాకు కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్యనా అది? తను నవ్వేసి, అయ్యో నాకు సమస్యలు ఏమున్నాయండి, పైగా మీ దగ్గర దాచే అంత పెద్దవి ఏముంటాయి అంది. తనకి నా మీదున్న నమ్మకానికి నేను లోలోన సంతోషించాను. అయితే తను ప్రవర్తిస్తున్న తీరికి, చెప్పే మాటలకి ఎక్కడా పొంతనలేదు. దాంతో ఒక టైంలో నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను. అయినా మనసు ఆగాక, లేదు కమల, నువ్వేదో నా ముందు దాస్తున్నావు, అదేమిటో చెప్పు. అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను, నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను. చివరిగా మరో మాట కూడా అన్నాను, నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది. అయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు, మీ వలన పొరపాట, కలలో కూడా అనుకోకండి మీరు తప్పు చేస్తారని అంది. అయితే ఎందుకు ఆ మౌనం? నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగే భావించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. తను అప్పటికీ నోరు విప్పలేదు. జీవం లేని ఒక నవ్వు నవ్వి, మీరు అపోహపడకండి, అలాంటిదేమీ లేదు.
ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచన్నది ఇప్పుడు దాస్తానా అంది. కమల చెప్పింది నిజమే. తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు. నేను అలాగే అరమరికలు లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు. తనలో ఎలాంటి అసంతృప్తి లేదని తను ఎంత నమ్మబలికినా అది నన్ను అసహనానికి గురి చేస్తూనే ఉంది. ఆ రోజు కూడా తను ఎప్పట్లాగే వరండా మెట్ల మీదకి చేరి ఎదురింటి రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి పక్కన నేను ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది. ఎంత తప్పనిపించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్ర మార్గాన్నే పయనించాయి. 60 ఏళ్ల రామనాథాన్ని చూడటానికి తను ఎందుకు ఉవ్విళ్ళూతుందో నాకైతే అర్థం కాలేదు. అలా అనుకోవడానికి కూడా నాకు బాధేసింది. అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది. మరి ఒకానొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది, కానీ మనసు రాలేదు. తన విషయంలో నా ఆలోచన స్థాయి అంత అధమంగా ఉందని తనకు తెలిసిందంటే 25 ఏళ్ల పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురమనే గాజువమ్మ భళ్ళున బద్దలైపోతుంది. అలాగే తన కూతురి వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించడానికి సిగ్గేసింది. కానీ కమల ప్రవర్తన నా ఆలోచనలను మళ్ళీ మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది. కమల యథావిధిగా గుమ్మం ముంగిట కూర్చొని రామనాథం ఇంటికేసి చూస్తూ ఉంది. ఆ రోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతోంది. నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఒక కన్నేసి ఉంచాను. అప్పుడు బోధపడింది కారణం ఏమిటో. రామనాథం ఇంటి ముంగిట చేదబావిలోంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు. 20-23 మధ్య వయసు ఉంటుంది అతనికి. మంచి ఎత్తుతో పాటు స్ఫురద్రూపి. నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం, ఏ ఆచ్ఛేదన లేని ఒంటి మీద చెమట పట్టి ఎండకి నిగనగా మెరుస్తోంది. మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు. అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది. అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది. మనసు భలే చిత్రమైంది. నిన్నటిదాకా రంగనాథం గారిని అనుమానించింది. అతడి స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటివాడిని లూప్ లైన్లోకి నెట్టింది. అయినా మనసుదేముంది, మనం సమర్థించుకోవాలే కానీ ఎలా చెబితే అలా పడుంటుంది. ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మదనం మొదలయ్యింది. అసలు నేను కమలని అనుమానించడం ఏమిటి? ఇన్నేళ్ల కాపురంలో తన మనసు అణువణువు నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అనుమానించడం అంటే పాపం మూటగట్టుకోవడమే. అలా అనుకున్నాక మనసుకి కాస్త ఊరట దొరికింది. మనసు కోతి. ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి. ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పునకు కారణం ఏమిటి? ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకుని చూడడం ఎలా అభిలషణీయం? అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది? పోనీ అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతోంది? ఎడతగని ఆలోచనలతో తల దిమ్మెక్కిపోయింది. ఒక పక్క కమలని అనుమానిస్తున్నందుకు బాధ, మరో పక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యధ. ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ కమల వైపు అడుగులు వేశాను. ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి, ఏమండి ఇలా రండి, ఒక మంచి మాట చెబుతాను అంది కమలే ఆదుర్దాగా. కమల చూపు ఎదురింటి మీదనే ఉండడం గమనించి నేను ఉదాసీనంగా, చెప్పు ఏమిటి అన్నాను. అటు చూడండి. ఎవరిని? అక్కడున్న అబ్బాయిని. నేను చివుక్కుమన్న నా మనసుని అదుపులో ఉంచుకుంటూ, అవును ఉన్నాడు, అయితే ఏమిటి అన్నాను కాస్త కోపంగా. ఎంత బాగున్నాడో కదూ. అప్పటికీ నేను బయటపడలేదు. కమల మీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు. ఉన్నాడు, అయితే ఏంటి? ఈసారి నిష్ఠూరంగా పలికాను. తను నా గొంతులో వచ్చిన మార్పును గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థం కాని పదాలని తనలో తనే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకొని, ఏమండి
నా కోసం ఒక పని చేస్తారా అని దీనంగా అడిగింది. చెప్పు, ఏం చేయాలి? ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి. ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. అయినా ఈ ఫ్లోలోనే తన మనసేమిటో బయటపెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి, వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడం ఏమిటి? అసలు పరిచయమే లేకుండా అన్నాను. తను నిష్ఠూరంగా మొహం పెట్టుకుని, ఆ మాత్రం దానికి పరిచయమే కావాలటండి, ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది. మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులను పిలవద్దా? తనని ఓరగా చూస్తూ అడిగాను. అయ్యో, వాళ్ళని కూడా పిలవండి, వస్తే సరి, లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి. నేనిక కాదనలేదు. కమల మనసేమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే, అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను. కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాలను తయారు చేసింది. 2 రకాల స్వీట్స్ కూడా చేసింది. అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈలోపు అతను వచ్చాడు. మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించి, ఆ తర్వాత అతని ముందు కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనించసాగాను. కమల నీ పేరేమిటి నుండి మొదలుపెట్టి అతడి పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది. అతడు చెప్పే జవాబుల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతనితోనే గడిపింది. భోజనాలు పూర్తయ్యాక ఒక టవలు భుజాన వేసుకుని అతని వెనకే వెళ్ళి అతడు చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి, అదయ్యాక అతన్ని గుమ్మం వరకు సాగనంపి వచ్చి నా ముందు కూర్చుంది కమల. ఏమండి అంది తన్మయత్వంతో. ఏమిటో చెప్పు అన్నాను పొడిగా. మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండి ఉంటే ఇదే వయసులో ఇంతే అందంగా ఉండేవాడు కదండి. నా నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తను అన్న మాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళెంలో పడింది. కమల అన్నాను. అవును కదండి. నా తల ఎటుపోగిందో నాకే తెలియదు. నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. మళ్ళీ ఇంకో మంచి కథతో మరోసారి కలుసుకుందాం. నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.